దైవజనుడైన ఇర్మియా రాసిన పుస్తకము, ఇర్మియా పుస్తకము 32వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. హల్లెలూయా. దైవజనుడైన ఇర్మియా ప్రవక్త దేవుడు తనకు బయలుపరిచిన మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఇశ్రాయేలు ప్రజలను నాటుతాను అంటున్నాడు. ఎలాగా? పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి ఒక దేశములో వారిని నేను నాటెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఒక చెట్టును నాటామనుకోండి, ఏం చేస్తాం? ప్రతిరోజు ఆ చెట్టును గమనిస్తాం, దానికి నీళ్లు పోస్తాం. దాని మొదట్లో ఏమన్నా పిచ్చి పిచ్చి మొక్కలు మొలిస్తే తీసేస్తాం. రాళ్ళు వేర్లకు ఏమన్నా తగులుతుంటే ఆ రాళ్ళను కూడా తొమ్మి తీసేస్తాం. హల్లెలూయా. మీకు ఎవరికైనా జోంకాయలు ఇచ్చేదా చెట్టు? ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. అలాగనే దేవుడు అంటూ ఉన్నాడు, నేను పూర్ణ హృదయముతోటి, నా పూర్ణ ఆత్మతోటి నేను దేశములో వారిని నాటెదను. హల్లెలూయా. దేవుడు నాటితే ఆ చెట్టు ఎప్పుడైనా నూరంతలుగా ఫలిస్తూనే ఉంటుంది. దేవుడే గనక నిన్ను ఆశీర్వాదకరమైన స్థలములో నాటినప్పుడు నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఏమి వచ్చినా నిలవలేదు. మొదటిగా హల్లెలూయా. దేవుడు మనల్ని ఆ దిశగా నాటాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి కీర్తన 3వ వచనం, అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. చాలామంది పనులు చేస్తారు, ఆ పనులు వారికి సఫలము కావు, కార్యాలు జరగవు. ఎందుకని? వారు దేవునికి ఇష్టలుగా లేరు గనుక. పై వచనము 2 వచనాలు ఏమైనా ఉంటాయి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న మాటలను బట్టి ఆనందిస్తావో, నీకు తెలియకుండానే దుష్టుల యొక్క సావాసము నుండి ఏరైపోతావు, పాపుల మార్గాన్ని మానివేస్తావు, అపహాసులు కూర్చుండే స్థలానికి నువ్వు వెళ్ళవు, వాళ్ళతో ఇకలికలు వెడ్డెడ్డిగా నవ్వులు ఉండదు, నువ్వు పరిశుద్ధులతో సావాసము చేస్తావు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన దేశములో నాటాడు గనుక నువ్వు ఆత్మ ఫలములు కలిగి ఆశీర్వాదకరమైన బిడ్డగా బ్రతుకుతున్నవు గనుక నీవిక దుష్టుల ఆలోచన చొప్పున నడవటానికి ఎన్నడూ ఇష్టపడవు. పాపుల మార్గానికి ఎప్పుడూ నీ నడక నడవదు. నువ్వు వ్యర్థమైన ముచ్చట్లతో వ్యర్థమైన సమయాన్ని గడపవు.
అపహాసకులు వారు అపహాసంగా మాట్లాడుతుంటే వాళ్ళతో పాటు మనము గంగిరెద్దులాగా తలకాయ ఊపి అవును అని అనము. ఎమ్మటే మనం అక్కడ ఖండిస్తాం. అది నిజమైతే నిజము, తప్పైతే తప్పని జవాబిస్తాము. ప్రియులారా, మనం ఎప్పుడైతే ఈ మూడింటిని విడిచిపెడతామో, నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె మనము ఉంటాం. ఆకు వాడదు, అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, కాపు మానదు. మనం ఒక సంవత్సరమేమో మంచి సమృద్ధిని కలిగి ఉంటాం, ఒక సంవత్సరమేమో అప్పులతో ఉంటాం, ఒక సంవత్సరం మరి ఒక బాధతో ఉంటాం, మరి ఒక వేదన అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవుడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను మహిమ కలిగిన సంఘములో నాటితే కాపు మానవు, ఆకు వాడిపోదు, ఫలములు అంటగా ఆశీర్వాదము నిశ్చయముగా నీవు నీ పిల్లలు నీ వంశావళి అనుభవిస్తుంది. అబ్రాహామును తీసుకొచ్చాడు దేవుడు, కానాను దేశములో నాటాడు. ఎలా దీవించబడ్డాడు? మహారాజులాగా దీవించబడ్డాడు. అబ్రాహాం చచ్చిపోయినాక ఇస్సాకు నేను ఐగుప్తులో ఉన్నప్పుడు మరలా నేను వెనకకు తిరగాలని అనుకున్నాడు. దేవుడు ఇస్సాకుతో కూడా మాట్లాడాడు. నేను మీ తండ్రి అయిన దేవుడను, మీ తండ్రితో చేసిన నిబంధనను వాగ్దానాన్ని నేను నీతో నెరవేరుస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థనకైతే మనం రాము, కానీ అపహాసకులు కూర్చుండే చోట్లో కూర్చొని దినాన్ని వ్యర్థం చేస్తాం, ఆ రోజును వృధా చేస్తాం. చక్కగా వాళ్ళతో ఉండే బదులు చక్కగా మోకరించి నీ ఇంట్లో, నీ గదిలో లేదా సంఘ ప్రార్థనలో సావాసములో నువ్వు ముందుకు సాగు. దేవుడు నిన్ను నాటితే దానిని పెళ్ళగించువాడు ఎవ్వడునూ లేడు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద భూకంపం వచ్చినా, సృష్టిలో ప్రళయమే వచ్చినా నిన్ను దేవుడు నాటాడు గనుక నిన్ను ఢీకొట్టడానికి దేనికి అంత సామర్థ్యం ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నాటుతాను అంటూ ఉన్నాడు. నాటటానికి ముందుగా మనము కొన్ని క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకుండా, పరిశుద్ధులతో నీతిమంతులతో యథార్థవంతులతో మనం ఉన్నట్లయితే దేవుని గొప్ప కార్యాన్ని మనము చూస్తాం. అట్టి ఆశీర్వాదముతో మనము బ్రతుకుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇప్పుడు వద్దులే, తర్వాత ఏమన్నప్పుడు దిద్దురు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. నాలో అంటు కట్టని ప్రతి తీగ తీసి బయట పారవేయను. అంటు కడితే బహుగా వారు ఫలిస్తారు. మనము క్రీస్తులో నాటబడితే, క్రీస్తులో అంటు కట్టబడితే మనము ఫలిస్తాము, దీవించబడుతాము. లోకము నీలో ఉండి నేను క్రీస్తులో నాటబడ్డాను అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ ఆశీర్వాదానికి నువ్వే నీ కాలు అడ్డేస్తున్నావు. లోకము నీలో పెట్టుకొని క్రీస్తులో ఉన్నానంటే అది అబద్ధం. అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను నాటాలని ఇష్టపడుతూ ఉన్నాడు. క్రీస్తులో దేశములో నాటెదను. చూద్దాం. కీర్తన 80కి రండి. స్తోత్రం. 8, 9 వచనాలు
చదువుకుందాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. చాలు. హల్లెలూయా. ఐగుప్తు అనగా చీకటి, చీకటి ఖండముగా పిలుస్తారు దాన్ని. ఐగుప్తు ప్రజలు, అన్యజనులు అనగా ఒకప్పుడు మనము చీకటిలో బ్రతికాము, చీకటి సాంప్రదాయాలతో జీవించాము, చీకటి కట్టుబాట్లతో ఉన్నాము. ఐగుప్తులో నుండి నేను నిన్ను పిలిచి తిని, నాటి తిని. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? ఐగుప్తుల అన్య ఆచారములో నుండి మనల్ని పిలిచి నాటాడు. క్రీస్తు అనే ద్రాక్షావల్లిలో మనల్ని నాటాడు. మనల్ని ఆయన స్థిరపరిచి లోతుగా నాటాడు ప్రియులారా. కనుక మనము ఫలించకపోవటము, దీవించబడకపోవటము, ఆశీర్వదించబడకపోవటము ఈ లోక సంబంధమైన కొన్ని కట్టుబాటల్లో కట్టబడి ఉన్నాము గనుక మనము ఫలించలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. వాటిని విసర్జించిన ఎడల, విడిచిపెట్టిన ఎడల, వాటిని చెయ్యక మానివేసినట్లయితే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఎస్, ఇంకా మనలో ఐగుప్తు ఆచారాలతో, చీకటి యొక్క తలంపులతో, చీకటి యొక్క భావోద్రేకాలతో బ్రతికినట్లయితే మన వేరు ఎండిపోతుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి పిలిచాడు? ఒక ద్రాక్షావల్లిని ఐగుప్తులో నుండి, అన్యజనుల ఆచారములో నుండి తీసుకొచ్చి స్థిరపరిచి నాటి స్థిరపరిచాడు దేవుడు. నిన్ను నన్ను ఈ లోకమనే సాంప్రదాయాల నుండి, లోకమనే ఆచారము నుండి, లోకమనే చీకటి క్రియల నుండి మనల్ని వేరు చేసి క్రీస్తు అనే సంఘము, శరీరం అనే సంఘములో మనల్ని ఆయన నాటి స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక నీ పని ఏం చేయాలి? నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేకులకు దీవెనకరముగా ఉండాలి. అటువంటి స్థితి నుండి దేవుడు మనల్ని మహిమ కలిగిన సంఘములో మనల్ని చేర్చాడు. మహిమ స్వరూపి అయిన దేవుడు ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. ఆయనలో నిన్ను నన్ను అంటుకట్టి ఉన్నాడు. క్రీస్తులో అంటుకట్టబడిన ప్రతి ఒక్కరి బ్రతుకు ఎలాగుంటుంది అంటే, ఇర్మియా రాసిన పుస్తకము 17వ అధ్యాయము 8, 9 వచనాలు మనము చదువుకుందాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని వాకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడిక్కడ స్పష్టంగా మానవులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వర్షముతో దానికి పని లేదుక. వర్షము కురిచినా కురవకపోయినా, కరువు వచ్చినా వానికి పని లేదు. కొంతమంది కరువు వస్తే దిగులు, చింత ఇదంతా మీదేసుకొని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు,
జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలాగ ఉంటుందో వాడును అలాగే ఉంటాడు. వాడు చింత నొందడు, బాధ నొందడు, కాపు మానడు. హల్లెలూయా. ప్రార్థనే మనకు చింతనే, ప్రార్థనే బాధే, ప్రార్థనే ఆశీర్వాదం లేదు. అంటే మనము సందేహిస్తున్నాం, అనుమానిస్తూ ఉన్నాం, జరుగుతుందో జరగదో. అది మంచి తలంపు కాదు. హల్లెలూయా. చావైతే నాకు మేలు, బ్రతికితే నీ కోసం అనే ఒక దృఢ నిశ్చయముతో బ్రతికినట్లయితే నువ్వెలాగుంటావంటే, వర్షం వచ్చినా రాకపోయినా జలముల యొద్ద, కాలువ యొద్ద ఒడ్డున నాటామనుకో ఒక చెట్టుని, దానికి వానతో పని లేదు. అక్కడ ఎప్పుడు తేమ ఉంటుంది. అక్కడ ఎప్పుడు కింద నేల అంతా నిమ్ముతోని నీరుతోని నిండి ఉంటుంది కనుక దాని వేరుకు ఆ నీరు ప్రవహిస్తుంది, ఆ తేమ దానిలోకి వస్తుంది కనుక వర్షం ఎన్ని సంవత్సరాలు పడకపోయినా ఆ చెట్టు ఎండిపోదు, కాపు మానదు. వెట్ట తలిగిన ఎండగొట్టినా కానీ ఆ చెట్టుకి ఏమీ కాదు ప్రియులారా. అలాగనే కాలమైనా కాకపోయినా, తెగుళ్ళు వచ్చినా రాకపోయినా, దరిద్రము లోకం మీదకి వచ్చినా నీవు ధనవంతుడిగానే ఉంటావు. నీకు చింత ఉండదు, బాధ ఉండదు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తుంది నువ్వెవరికి? జీవము కలిగిన దేవునికి. ఆయన నరుడు కాదు, మానవుడు కాదు. పశ్చాత్తాపడుటకు, అబద్ధమాడుటకు ఆయన సత్యదేవుడు, సత్యస్వరూపి అయ్యున్న దేవుడు. ఆయన ప్రార్థనలు వినేటి దేవుడు. ప్రార్థనలో నాటునది ఏదియు, ఇందాక పాడారుగా, ప్రార్థనలో నాటునది, పాడండి. నీ నుండలేనయా దాల నా పయనం సాగదయా. ప్రార్థనలో నాటునది చాలు. హల్లెలూయా. ప్రార్థనలో ఏదైతే నువ్వు నాటుతున్నావో, నీ కష్టాన్ని, నీ కన్నీరుని, నీ శ్రమను, నీ దుఃఖాన్ని, నీ భారాన్ని, నీ సమస్యను ఏదైతే ప్రార్థనలో నాటుతున్నావో దానినంతటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక నిన్ను పెళ్ళగించటానికి ఎవడి తరమును కాదు. ఎందుకు? నువ్వు ప్రార్థనాపూర్వకంగా ప్రతి సమస్యను దేవుడి దగ్గర, పాదాల దగ్గర నాటుతున్నావు, అది ఆయన చూసుకుంటాడు. ఈ లోకములో రోగమైన, దరిద్రత అయినా, ఇంకా సమస్య ఏదైనా కావచ్చు. నోట్ల మార్పిడి వచ్చింది తెలుసుగా మీ అందరికీ. 500 రూపాయల నోట్లను, 1000 రూపాయల నోట్లను మార్చిండు మోడీ వచ్చినప్పుడు. హల్లెలూయా. మాకు ఎవరికి తెలియదు అన్నట్టుగానే ఉన్నారు. మాది దేశం కాదు, అమెరికా అన్నట్టుగానే ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు మాకు కానుకలు ఏమి లేవు, మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి బాధ ఏంటంటే, ఈ 500 రూపాయల నోటు నా దగ్గర ఉంటే మళ్ళీ ఇది చెల్లదు కదా. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళై, మేమైతే బాధ లేకుండా, చింత లేకుండా ప్రార్థన చేశాం. వాళ్ళే తెచ్చి మాకు ఇచ్చారు. మేము వాటిని మార్చుకొని తిని దేవుని పని చేశాం. అప్పట్లో ప్రజలకు ఎంత బాధ వచ్చిందంటే అంత బాధ వచ్చింది. ఒక్కొక్కడు తీసుకుపోయి ఏట్ల బారేయటం, కాల్చి వేయటం, రోడ్ల పొంటి బడి వేయటము, అలా చేశారు. కానీ మాకు అటువంటి బాధ లేదు, ఆ సమయంలో చింత లేదు. ఎందుకంటే పిలిచినోడు నమ్మదగినవాడు, ఆయనే చూసుకుంటాడు. కనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా,
ప్రతి విషయములో మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు జ్వరం వచ్చింది, వర్షం వచ్చింది. ఈ 2 విషయాల్లో 2 వారాలు అక్కడ ప్రార్థన పెట్టాలి సిస్టర్ వాళ్ళ ఇంట్లో. కానీ నాకు సహకరించక వర్షము అనుకూలత లేక అయ్యేసరికి సాతాను ఆమెను చాలా డిస్టర్బ్ చేసింది. చెప్పింది కదా చనిపోవాలని. దేవుడు ఖచ్చితంగా 7 సార్లు ప్రార్థన పెట్టమన్నాడు. మేము ఒకసారి పెట్టాము. ఇక ఆ తర్వాత నాకు జ్వరం వచ్చి ఆదివారం నుంచి ఆదివారం దాకా ఇంట్లోనే ఉన్నాం. మనం దేవుడు చెప్పిన విషయములో ముందుకు వెళ్ళినట్లయితే విజయాన్ని మనం చూస్తాం. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, ప్రార్థనకు వెళితే ఏమొస్తుంది. ఆయన కార్యాలు కనులకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచకరం కాదు. ఇక్కడ మనం కూడి ప్రార్థన చేస్తుంటే లోకమంతా, ఈ గ్రామమంతా మనల్ని ఎర్రోళ్ళుగా చూడొచ్చు, కానీ వాళ్ళు గాలికి చెదరగొట్టు పొట్టు వలె పోతారు. మనము నాటబడిన చెట్టు వలె ఉంటాము. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక వాడు జలముల యొద్ద నాటబడి ఉన్నాడు గనుక కాపు మానడు. వర్షము లేకపోయినా పర్వాలేదు, కాలము కాకపోయినా పర్వాలేదు, వాడు బాధ నొందడు, చింత నొందడు, వానికి ఏది కొదవ ఉండదు, అన్నీ వస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు తెలుసో తెలియదో ఈ మాట నేను అక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో కానీ లేదు. హల్లెలూయా, నేను నిన్న విజయవాడ ఒక పాస్టర్ కాన్ఫరెన్స్ గ్రాడ్యుయేషన్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ అంతా అబద్ధమే. సిగ్గేసింది నాకు. ప్రభువా, ఎందుకు వచ్చాను, బుద్ధి తక్కువై వచ్చాను. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సత్యదేవుని కలిగాము, సత్యమే మాట్లాడాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండేటట్టుగా ఉంటే మనము వర్షం వచ్చినా రాకపోయినా, కాలమైనా కాకపోయినా, కరువైనా భూకంపాలైనా, ఉపద్రవాలు ఎన్ని వచ్చినా నువ్వు బాధ నొందవు, చింత నొందవు. నీ ఆశీర్వాదానికి ఏ కొరత ఉండదు. హల్లెలూయా. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మన యొక్క దయనీయమైన జీవితములో మందిరము అంటే సంఘములో నాటబడాలి. సంఘ సావాసములో మనము ఎక్కడ నిలబడినా వర్ధిల్లుతాం. మందిర ఆవరణం అంటే బయట జరుగుతున్న గృహ కూడికలే కావచ్చు, ఏదైనా ఏ కార్యక్రమైనా కావచ్చు, పుట్టినరోజా, పెళ్లి కార్యక్రమాల, లేదా సంఘస్థులు ఎవరైనా ప్రభు మహిమలో ప్రవేశించినప్పుడు మనం అక్కడ నిలబడతామే, ఏం చేస్తాం, వర్ధిల్లుతాం. ఎందుకో తెలుసా, నీవు దేవుని మందిరములో నాటబడ్డావు గనక ఆవరణములో వర్ధిల్లుతావు. నువ్వు అక్కడికి వెళ్ళావు, సత్యమ్మ గారు చనిపోయారు, ఆమె కార్యక్రమంలో పాలు పంపులు పొందావు, దానికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గుండె ఎంకన్నోళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయిందనుకో, అక్కడికి వచ్చావు, అక్కడ పాలు పంపులు పొందావు, దేవుడు చూశాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరికి సమాధానం ఉండదు, ఒకరికొకరు ఒక విషయాన్ని పంచుకోరు, మనస్పర్ధలు కలిగి
మనసులో దేశము కలిగి, మనసులో అసూయతను కలిగి ఉంటే నీ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? వినడు. నా మీద నీకు పగున్నా, నీ మీద నాకు పగున్నా, నా మీద నీకు అసహ్యంగా ఉన్నా, నీకు నా మీద అసహ్యంగా ఉన్నా, నా మీద నువ్వు చెడ్డగా మాట్లాడినా, నేను నీ మీద చెడ్డగా మాట్లాడి మనం ప్రార్థన చేస్తే మన ఆశీర్వాదము ఆగిపోద్ది, మన కార్యము జరగదు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అదే దుష్టుల ఆలోచన. దుష్టుని ఆలోచన ఏముంది? ఎప్పుడు వీడు నశించాలి, వీడు పాడు కావాలి, వీడు పతనమైపోవాలి, వీడు పడిపోవాలి, వీడు కూలిపోవాలి, వీడు అదైపోవాలి, వీడు ఇదైపోవాలి అనేదే వాని ఆలోచన. దేవుని యొక్క ఆలోచన అందరూ బాగుండాలి, అందులో నీవు నేను కూడా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియులారా, నీవు నేను ఒక వ్యక్తి మీద దేశము కలిగి ఉండకూడదు. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఒక వ్యక్తి మీద పగ ఉంటే సూర్యుడు అస్తమించే వరకు అతనితో నీవు సమాధాన పడాలి. ఒకవేళ సూర్యుడు అస్తమించే వరకు సమాధాన పడకుంటుంటే నీవు సాతానికి అవకాశము నీకు ఇస్తున్నావు. వాడు నిన్నే టార్గెట్ చేస్తాడు. సూర్యుడు అస్తమించేంత వరకు నువ్వు ఎదుటి వ్యక్తి పగస్తునితో సమాధాన పడలేదు గనుక అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రార్థన నేను అంగీకరించనని బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ విరోధి అయిన శత్రువుతో సమాధాన పడి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు నువ్వు అతన్ని క్షమించి క్షమాపణ అడిగి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, అందుకని కీర్తనకారుడు తన జీవితానికి సరిపోను కీర్తన రాసుకున్నాడు. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సిమి దావీదును చంపాలని దావీదు కొడుకు అబ్షాలోము తరుముతో ఉన్నప్పుడు సిమి దావీదుకు ఎదురుపడతాడు. ఎదురుపడితే దావీదును సిమి ఇష్టం వచ్చినట్లు తిడతాడు. తిడితే దావీదు దగ్గర సైనికులు, బంట్రోతులు, యుద్ధ వీరులు, మంచి నమ్మకమైన ప్రాణ స్నేహితులు ఉన్నారు కదా. దావీదా, రాజా, ఒక్క అవకాశం మాకిస్తే వాని సంపి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తామన్నప్పుడు దావీదు అంటాడు, యెహోవా దూషించమని వానికి సెలవిచ్చినప్పుడు నీవు నేను ఏమి చేయగలము? ఒకవేళ దేవుడు సెలవీయకపోతే వాడు తిట్టినా దూషించినా వాడు నన్ను ఎన్ని అన్నా వాటన్నిటిని దేవుడు నాకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు అని షిమిని క్షమించి వదిలేస్తాడు దావీదు. నిజంగానే దావీదుకు మంచి రోజులు వస్తాయి, మరలా రాజ్య పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. సిమి యొక్క జీవితము చిందరమందరగా మార్చబడి ఉన్నది. దావీదు జీవితము మరలా అరణ్యము నుండి అధికారము కలిగిన రాజ్య సింహాసనానికి రప్పించబడి ఉన్నది. దేవుడే అతనికి నన్ను దిట్టమని ఇచ్చాడేమో, దేవుడే మరి అతనికి అవకాశం ఇచ్చాడేమని సిమి దిడుతుంటే దావీదు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయాడు. కానీ అది దేవుడిచ్చిన అవకాశము కాదు. వాడే ఎగిసిపడి అసూయపడి, నీకు భలే గతి వచ్చింది, నీ పాపమే నిన్నిట్ట చేసిందని అన్నాడు. సిమి ఏమో శపించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు. ప్రియులారా, అందుకని మన జీవితంలో
మన శత్రు విషయములో క్షమించి వదిలేస్తే దేవుడు చూసుకుంటాడు. గనుక ఎప్పుడైనా మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండే చోటున కూర్చుండక, దేవుని పరిశుద్ధమైన ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందిస్తున్నట్లయితే, నీటి కాల్వన ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందువు. అతడు చేయునదంతయు సఫలమగును. నీవు ఏదైనా చెయ్యాలి, అది సఫలము కావాలంటే, నువ్వు చేసిందల్లా ఆశీర్వాదకరముగా మారాలంటే, నువ్వు చేసేదల్లా దీవెనకరముగా ఉండాలంటే, నువ్వు చేసింది ప్రతిదీ దేవుడు మెచ్చుకొని నిన్ను హెచ్చించాలంటే శత్రువును క్షమించాలి, దుష్టుల ఆలోచనలు మానివేయాలి, పాపుల మార్గాన్ని విడిచిపెట్టాలి, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండకున్నట్లయితే నా దేవుడు వర్షకాలమైన, వానాకాలమైన, కరువు కాలమైన, తెగులు కాలమైన, భూకంపాలే, సునామీలే, వరద ప్రభావాలు ఎయ్యి వచ్చినా నీకు చింత ఉండదు, బాధ ఉండదు, ఆశీర్వాదము కొదవ ఉండనే ఉండదు. అట్టి కృప దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. అర్థమైందా అండి? దేవుడు నిన్ను పూర్ణ హృదయం